హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారికి ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో మీకు అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. మీకు వ్యయస్థానంలో శనైశ్వరుడు గోచరిస్తాడు. తర్వాత శుక్రుడు, బుధుడు, ఏప్రిల్ 14 సూర్యుడు కూడా మీకు వ్యయస్థానానికి గోచరిస్తాడు. ఇక రాహు కూడా మీకు వ్యయస్థానంలోనే ఉంటాడు. కాబట్టి మీ యొక్క వ్యయస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చెప్తున్నాను. ఎక్కువగా ఆలోచనలు లేకుండా ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, బాగా నిద్రపోవటం లాంటివి మీరు చేయాలి. శరీరానికి తగినంత స్లీప్ అనేది ఉండాలి. సో నిద్ర కరెక్ట్గా ఉన్నట్టు మీరు చూసుకోండి. ఇక ఎక్కువగా ఖర్చులు అనేది ఉంటుంది. యూజువల్గానే మీరు ఎక్కువగా ఖర్చులను మీరు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏళ్నాడి శని ప్రభావం కూడా మీకు స్టార్ట్ అవబోతోంది. మార్చి నెల 29వ రోజు శనీశ్వరుడు మీనరాశికి గోచరిస్తాడు. ఇది మీకు వ్యయస్థానిగా మారుతుంది. వ్యయస్థానంలో ఉన్న శనీశ్వరుడు ఎక్కువగా మిమ్మల్ని డిలే చేయిస్తాడు. ప్రతి ఒక్క విషయం కూడా ఏదైనా ఆలస్యం అవ్వటము, ప్రతిదీ సకాలంలో జరగకుండా ఇబ్బంది కలిగించడం, ఆటంకాలు ఎక్కువగా ఉండటం లాంటివి జరగవచ్చు. అయితే మీరు ఫేస్ చేసే ఎటువంటి కష్టాలైనా సరే మీరు నిదానంగా, ఓపికతో, సహనంతో ఉన్నట్టయితే మీకు వచ్చే సమస్యలను మీరు ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఈజీగా అంటే ఈజీ అని చెప్పలేము, కానీ మీరు పెద్ద సమస్యగా మారకుండా ఉంటుంది అది. కాబట్టి ఓపిక, సహనం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సూర్యుడు కూడా వ్యయస్థానంలో ఉంటాడు. సో ఆరోగ్య విషయాలు కూడా మీరు కొంచెం బాగా చూసుకోవాలి. రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం వరకు పర్వాలేదు. కుటుంబ సభ్యులు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు కూడా కొంచెం వరకు పర్వాలేదు. ఎందుకంటే గురు శుక్రుల యొక్క పరివర్తన అనేది ఉంటుంది. ఈ పరివర్తన అనేది మీకు కొంతవరకు మేలు కలిగించే విధంగా ఉంది. అయితే మ్యారేజ్ విషయాలకైతే సరైన సమయం అయితే ఇది కాదు. మ్యారేజ్ విషయాలకు సరైన సమయము ఇది కాదు. ఈ నెల అనేది మీకు కొంచెం డల్గానే ఉంది. ఎందుకంటే మీ యొక్క రాశ్యాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉంటాడు. అయితే చంద్రగ్రహం యొక్క గోచారం అనేది 2.5 డేస్కి ఒకసారి జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంగా కుజుడికి నీచభంగము, కుజుడికి స్థాన బలము లాంటివి కలుగుతాయి. సో అది మీకు కొంచెం సపోర్ట్ చేస్తుంది ఈ నెలలో. సో మానసికంగా మీరు స్థిరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఏళ్నాడి శని ప్రభావము యొక్క ఎఫెక్ట్ అనేది మీ పైన ఇక మీదట ఎక్కువగా ఉంటుంది. మొదటి చుట్టూ జరిగే వాళ్ళకి వచ్చేసి కొంచెం ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది. ఎక్కువగా మీరు వచ్చేసి బిజినెస్ చేయాలని కానీ, ప్రొఫెషనల్లో ఏదైనా కొత్త విషయాలు చేయాలి, కొత్త సాధనలు చేయాలి, ఒక పటుత్వం అనేది మీకు వస్తుందన్నమాట. అయితే ఏ పటుత్వం వచ్చినా, ఏం చేయాలనుకున్నా కూడా మీరు కొంచెం స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మంచిగా మీరు ప్రశాంతంగా ఉండాలి. దైవారాధన చేయటం మంచిది. దైవభక్తితో మీరు ఏదైనా డెసిషన్స్ కూడా స్లోగా తీసుకోవటం మంచిది. మొదటి చుట్టూ జరిగే వాళ్ళు రెండవ చుట్టూ జరిగినా కూడా నిదానంగానే పరిస్థితులకు అర్థం చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవాలి. అయితే మీరు పడే శ్రమ అన్నీ కూడా మిమ్మల్ని పెంపొందిస్తుంది. మీరు ఇంకా అభివృద్ధిలోకి వస్తారు, మెరుగుపడతారు, మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. కానీ ప్రతి ఒక్క అభివృద్ధి మీకు కొంచెం స్ట్రెస్గా ఉంటుంది. కొంచెం ఆందోళనలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి మానసిక స్థిరత్వం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది మీకు మంచిది. యూజువల్గానే మేషరాశిలో పుట్టిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. అలానే శివారాధన ఎక్కువగా చేస్తారు. శివభక్తులుగా కూడా చాలామంది ఉంటారు. సో ఇదన్నమాట. మీకు మీ యొక్క జాతకాన్ని చూసి అనలైజ్ చేసి మీకు మీ యొక్క పరిహారాలు ఏం చేయాలి, మీరు ఏ దేవతలను ఆరాధించాలి, మీకు అదృష్టాన్ని కలిగించే దేవతలు ఎవరు, ఇవంతా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి కన్సల్టేషన్ కోసము. డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ మీకు ఇస్తాను. కన్సల్టేషన్ చేయాలనుకున్న వారు నాకు వాట్సాప్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.